డిఎస్సిలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం ఎన్సిఎఫ్ 2005 నుండి డిఎస్సి ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 బిట్స్ అనేవి వస్తాయి. సో ఈ యొక్క కాన్సెప్ట్ పైన మనం ఈరోజు ర్యాపిడ్ రివిజన్ అనేది చేయబోతున్నాం. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేసి మన వీడియోను హైప్ చేయాల్సిందిగా కోరుచున్నాం. సో ఫస్ట్ బిట్, ఎన్సిఎఫ్ 2005 కమిటీ చైర్పర్సన్గా వ్యవహరించింది ఎవరు? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. So the correct answer is option 3, Professor S. Paul Sharma. Next we can go for second bit. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో వచ్చేటటువంటి 50 మార్కులను ఎన్నిటికి కుదించి మిగిలిన 80 మార్కులకు కలుపుతారు? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 20 మార్క్స్. వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. 10 మరియు 12 తరగతుల బోర్డు ఎగ్జామ్స్ విద్యార్థులకు ఎలా ఉండాలని సిఎఫ్ సిఫార్సు చేసింది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఐచ్ఛికమైనవిగా అనగా ఆప్షనల్గా ఉండాలి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. ఎన్సిఎఫ్ 2005 పరీక్షా విధానంలో పాస్ ఫెయిల్ అనే పదబంధం వాడకాన్ని నిరుత్సాహపరిచింది. ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సామర్థ్యం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం జ్ఞానం పట్ల సరి అయినటువంటి దృక్పథం కానిది ఏది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, క్రమబద్ధమైన అనుభవం. ఇది సరైనటువంటి దృక్పథం కాదు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. ఎన్సిఎఫ్ 2005 ప్రశ్నాపత్రంలోని 25 నుండి 40% మార్కులు ఏ రూపంలో ఉండాలని సిఫార్సు చేసింది? మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, బహుళైచ్ఛిక ప్రశ్నలు. 25 to 40% ప్రశ్నలు ఎంసీక్యూస్ రూపంలో ఉండాలని సూచించింది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రవేశపెట్టాలని సూచించినది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎన్సిఎఫ్ 2005 నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రవేశపెట్టాలని, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ప్రవేశపెట్టాలని సూచించినది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఎయిత్ బిట్. ఎన్సిఎఫ్ 2005 దృష్టి సారించాలని సూచించిన ఇతర పాఠ్య కార్యక్రమాలు ఏవి? మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ అనగా కళలు, ఆరోగ్యం, వ్యాయామ విద్య, శాంతి విద్య వీటన్నిటిపైన దృష్టి సారించాలని సూచించినది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నైన్త్ బిట్. నిర్బంధ ప్రాథమిక విద్య వయోపరిమితి ఎంత? మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 6 నుండి 14 సంవత్సరాలు నిర్బంధ ప్రాథమిక విద్యగా పరిగణిస్తారు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th బిట్. మూల్యాంకనంలో భాగంగా 6, 7, 8 తరగతులలో తెలుగు, హిందీ, ఆంగ్లంలో ఎన్ని ప్రమాణాలను అంచనా వేస్తారు? మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 6 ప్రమాణాలు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 11th బిట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సైన్స్ బోధనా ఉద్దేశ్యం దేనిని నిర్మించడానికి ఉపయోగపడుతుంది? మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ. సో పరిసరాలపై అవగాహన, కుతూహలం, సృజనాత్మకత పైవన్నీ కూడా సైన్స్ బోధనా ఉద్దేశాన్ని నిర్మించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 12th బిట్. పాఠశాల సమయపాలనకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005తో విభేదించున్నది ఏది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పిల్లలు రోజులో 5 గంటలు పాఠశాలలో ఉండాలి అనేది ఎన్సిఎఫ్ను విభేదించుచున్నది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్. గ్రంథాలయాల పని వేళలకు సంబంధించి ఎన్సిఎఫ్ యొక్క సిఫారసు ఏది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సెలవుల్లో కూడా తెరచి ఉండాలి అనేది ఎన్సిఎఫ్ యొక్క సిఫారసు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 14th బిట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యసన వనరులుగా వాడుకోదగినవి ఏవి? మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1,
గ్రంథాలయాలు లేదా లైబ్రరీ అనేది అభ్యసన వనరులుగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 15th బిట్. NCF 2005 పరీక్షల సంస్కరణలో భాగంగా క్రింది ఏ సిఫారసు చేసింది? మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. సో పరీక్షల సంస్కరణలో భాగంగా ఓపెన్ బుక్ పరీక్షలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సామూహిక పని మూల్యాంకనం పైవన్నీ కూడా సిఫారసు చేయబడ్డాయి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 16th బిట్. NCF 2005 ప్రకారం ఆంగ్ల భాష ఉద్దేశం ఏమిటి? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బహుభాషావాదము. నెక్స్ట్ ఫర్ 17th బిట్. NCF 2005 ప్రకారం 1-2వ తరగతులకు మదింపు ఎలా ఉండాలని సూచించినది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మౌఖికంగా ఉంటుంది. అంటే 1-2వ తరగతులకు మదింపు అనేది లేదా ఎవాల్యుయేషన్ అనేది ఓరల్గా అడగాలి, ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టకూడదు అని సూచించినది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 18th బిట్. NCF 2005 ప్రకారం బోధనా ఉద్దేశ్యం ఏమిటి? మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జ్ఞాన నిర్మాణం. సో NCF ప్రకారం బోధన యొక్క ఉద్దేశం మెయిన్గా జ్ఞానాన్ని నిర్మించడానికి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 19th బిట్. జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 ప్రకారం ఆనందం, సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం భయము, క్రమశిక్షణ ఒత్తిడులతో కూడుకున్నట్లయితే ఏమి జరుగుతుంది అని సూచించినది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అభ్యసనానికి అవరోధం అవుతుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 20 బిట్. ఒక వారంలో ప్రాథమిక స్థాయి పిల్లల హోంవర్క్కు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 సిఫార్సు చేసిన సమయం ఎంత? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 21 బిట్. ఓపెన్ బుక్ సిస్టమ్ ప్రవేశపెట్టే దశ ఏది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 6 నుండి 12 దశల్లో ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 22nd బిట్. విద్యార్థిలో పర్యావరణ చైతన్యం సృష్టించడం ఈ శాస్త్రం యొక్క విధి. మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 24th బిట్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో తెలిపిన బోధనాభ్యాసన విధానానికి ఆధారం ఏమిటి? మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నిర్మాణాత్మక అభ్యసన నియమాలు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 25th బిట్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఒక పీరియడ్కు కేటాయించాల్సిన సమయం ఎంత? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఈ యొక్క బిట్కి మీరు ఆన్సర్ను గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఈ యొక్క బిట్కు ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.